జ్ఞానమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. వివేకము గల ఆత్మ అంటే దేవుని ఎడల సున్నితత్వాన్ని కలిగి ఉండడమే. వివేకం లేకపోవడం చాలా తీవ్రమైనటువంటి విషయం. నా స్వంత జీవితాన్ని చూసి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. దేవుని ఆత్మ నీకు చురుకుగా సహాయపడినప్పుడు కొన్ని అసాధారణమైన విషయాలను నీవు చూస్తావు. మీలో కొంతమందికి మీ చుట్టూ జీవించే వారి యొక్క ఆత్మీయ క్షేమము విషయమై చింతలేదు. అది చాలా విచారకరం. ఒకసారి ఒక యవనస్తునికి ప్రార్థనా మందిరంలో అద్దాలను శుభ్రపరిచే పని అప్పచెప్పాం. అయితే అతని జీవితము గాజులా లేదు. ఎంత అపజయము! దానిని దాచలేని గాజు వలె క్రైస్తవ జీవితము పారదర్శకంగా ఉండాలి. మన ప్రభువుపై వివేకపుటాత్మ ఉన్నదని లేఖనం చెప్తుంది కదా. నీకు వివేకపుటాత్మ ఉంటే ఇతరుల కష్టాలను నీవు గ్రహిస్తావు. ఆత్మలో ఏకత్వము కొరకు ప్రాకులాడతావు. సామాన్య ప్రజలకు అలాంటి వివేకం ఉండదు. సాధారణంగా రోడ్డు రోలర్ను లాగే పనివారు అందరూ కలిసి హైలెస్సా హైలెస్సా అని ఒకే విధంగా లాగడం వల్ల అంత బరువైన దాన్ని కూడా లాగగలుగుతారు. ప్రార్థనా పరులు అని అనిపించుకునే కొంతమంది కొన్నిసార్లు ఇలాంటి ఏకత్వము కలిగి ఉండడంలో విఫలమైపోతూ ఉన్నారు. నీవు పడిపోతే మనందరం పడిపోతాం. ఒక కుటుంబం కూలితే అందరం కూలినట్లే. మనము దానిని అర్థం చేసుకోవట్లేదు. ఇస్కరియోతు యోధాను బట్టి కూడా యేసుక్రీస్తు వారు ఎంతో బాధపడ్డాడు కదా. అతడు పుట్టకుండుంటే బాగుండును అన్నారు. దేవునికి అవమానము తెచ్చేవారిని బట్టి విచారపడాలి. మనం ప్రభువును ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తారు. ఈ విషయం మనకు తెలీదా? అందరికీ తెలుసు. మనము మన ఘనతను మాత్రమే కోరేవారమైతే విచారపడాలి. క్రైస్తవ జీవితంలో మనము నెమ్మదిగా గుర్తించబడాలని కోరుకునేవారంగా మారిపోగలుగుతాం. ఏకాత్మతో ప్రార్థిస్తూ ఆత్మలో ఏకీభవించి అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేస్తే దేశానికంతటికీ సువార్త అందింపబడులాగున దేవుడు మార్గాలను తెరుస్తాడు. అలాంటి గ్రహింపు విధేయత గలవారు మనకుంటే మనము ప్రపంచాన్నంతటినీ కూడా చేరుకోగలుగుతాం. ఆయన పని మనం చేస్తూ ఉండగా దేవుని ఆత్మ మనకింకా వివేకమునిచ్చునుగాక. ఆమేన్.